వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డిలో ఇంతకుముందు ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేసిన. ఒకసారి ఆ పార్ట్ 1 చూడండి. చూసిన తర్వాత ఈ పార్ట్ 2కి రండి. ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మ్యాథ్స్ రీజనింగ్ ప్రీవియస్ వీడియోలో చెప్తున్నా. ఇప్పుడు జనరల్ సైన్స్ చెప్తున్నా. ఆ వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే 60+ మార్క్స్ రావడం అంటే అన్ని టాపిక్స్ చదివితే ఈ రోజుల్లో వేస్ట్ కదా టైం. ఎందుకంటే ఉన్న కొన్ని రోజులు మాత్రమే మెయిన్ ఇంపార్టెంట్ చదువుకోవాలి కాబట్టి. ఈరోజు జనరల్ సైన్స్ చెప్తాను. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి రండి, మీకు అర్థమవుతుంది. జనరల్ సైన్స్లో మెయిన్గా 3 సబ్జెక్ట్స్ ఉంటాయి: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఫిజిక్స్లో మెయిన్ టాపిక్స్ ఏవంటే లైట్, ఎలక్ట్రిసిటీ, మెకానిక్స్, సౌండ్, ఈటు. లైట్లో మెయిన్గా కాన్వెక్స్, కాన్కేవ్, మిర్రర్స్ గురించి మెయిన్గా అవి ప్రాబ్లమాటిక్ థియరీ బాగా గుర్తుపెట్టుకోండి. వాటి నుంచి ఎక్కువ అడుగుతున్నాడు. ఎలక్ట్రిసిటీలో ప్రాబ్లమాటిక్ చూసుకోండి, అది ఓమ్స్ లా నియమము. తర్వాత ఎలక్ట్రిసిటీలో ప్యారలల్ ప్యారలల్ రెసిస్టెన్స్, ప్యారలల్ సిరీస్ కనెక్షన్ ఎలా చేయాలి, ప్రాబ్లమాటిక్ కొంచెం చూసుకోండి. థియరీ తక్కువ అడుగుతున్నాడు. నెక్స్ట్ మెకానిక్ విషయానికి వస్తే మెయిన్ మెకానిక్స్లో ప్రాబ్లమాటిక్ అడుగుతున్నాడు. ప్రాబ్లమ్స్ నేర్చుకోండి మెయిన్గా. థియరీ అంతగా ఏం లైట్కి చూసుకోండి, బట్ ప్రాబ్లమ్స్ అయితే మెయిన్గా అడుగుతున్నాం. సౌండ్లో అంటే మెయిన్గా సౌండ్లో థియరీ అడుగుతున్నాడు. థియరీ నేర్చుకోండి. హీట్లో ఇంకా ప్రాబ్లమాటిక్ ఏం లేదు, థియరీ నేర్చుకున్నాం. మెయిన్గా లైట్, ఎలక్ట్రిసిటీ, మెకానిక్స్ ఈ చాప్టర్ నుంచి మినిమం ఇవి 3 చాప్టర్ల నుంచి మినిమం 4-5 క్వశ్చన్లు, 6 క్వశ్చన్లు కానీ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమిస్ట్రీలో మెయిన్గా కెమికల్ ఈక్వేషన్స్, పీరియాడిక్ టేబుల్, యాసిడ్స్ అండ్ బేసెస్, కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్, ఆటోమిక్ స్ట్రక్చర్, మెటలర్జీ. 6 చాప్టర్స్ మెయిన్ ఎక్కువ ప్రీవియస్ అడిగినాడు. ఇప్పుడు మన ట్రెండింగ్లోనే ఉన్నాయి. కెమికల్ ఈక్వేషన్స్ నుంచి అయితే మినిమం 2 or 3 మార్క్స్ అడుగుతున్నాడు. 2 మార్క్స్ కంపల్సరీ అడుగుతున్నాడు. బై లక్ ఉంటే 3 మార్క్స్ కానీ అడగవచ్చు. పీరియాడిక్ టేబుల్ అంటే పీరియాడిక్ టేబుల్లో ఎన్ని ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఏ నాన్ మెటల్స్, లెఫ్ట్ సైడ్ ఏ మెటల్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ఏ మెటల్స్ ఉన్నాయి, తర్వాత రిలేటివ్ మెటల్స్ అంటే ఏమి, డిఫరెంట్ ఉంటాయి కదా. సైంటిస్టులు ఎవరు ఎక్స్పెరిమెంట్ చేసినారు, ఎవరు కనుగొట్టినారు, న్యూటన్, డాబర్ నికోల్స్, నెక్స్ట్ ఈయన ఎవరు, మోర్స్, నెక్స్ట్ డాబర్ నికోల్స్, న్యూటన్, తర్వాత మెండలిఫ్స్. వీళ్ళ గురించి మెయిన్గా నేర్చుకోండి, వాళ్ళ గురించి ఎక్కువ అడుగుతాడు. యాసిడ్స్ అండ్ బేసెస్ నుంచి పిహెచ్ సంబంధించింది నేర్చుకోండి. నెక్స్ట్ పిహెచ్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఏ దాంట్లో అంటే ఎస్టిక్ యాసిడ్ ఎంత ఉంటుంది, మిల్క్లో ఎంత ఉంటుంది, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా నేర్చుకోండి. కెమిస్ట్రీ డైలీ లైఫ్లో మనకి డైలీ చూస్తుంటాం కదా, వాటి గురించి. నెక్స్ట్ ఆటోమిక్ స్ట్రక్చర్లో నుంచి మెయిన్గా ఇది ఏ టాపిక్స్ ఎక్కువ అంటే పౌలస్ ఉంది కదా, పౌలస్ రూల్, అబోవ్ రూల్, నెక్స్ట్ క్వాంటమ్ థియరీ, తర్వాత స్పిన్ క్వాంటమ్ నెంబరు, నెక్స్ట్ మెంటల్ ల్యాండ్ డే, నెక్స్ట్ అబోవ్ ప్రిన్సిపల్, అవి వాటి మెయిన్గా అవి అడుగుతున్నాడు. మెటలర్జీలో నుంచి థియరీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇంకా బయాలజీ విషయానికి వస్తే హ్యూమన్ బాడీ గురించి అడుగుతుంది. హ్యూమన్ బాడీలో రెస్పిరేషన్ సిస్టమ్ ఎలా జరుగుతుంది, ఎక్స్క్రీటర్ సిస్టమ్ ఎలా జరుగుతుంది, నెక్స్ట్ రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, మేల్స్ ఫీమేల్స్ దానికి సంబంధించిన ఎక్కువ అడుగుతాడు. ప్లాంట్స్ అండ్ యానిమల్ టిష్యూలో కొన్ని టిష్యూస్ ఉంటాయి, డిఫరెంట్ ఎంటోప్లాస్మిక్ టిష్యూస్ ఉంటాయి కదా, ఎపిథీలియం టిష్యూ, స్క్వామస్ ఎపిథీలియం టిష్యూ, తర్వాత డిఫరెంట్ టిష్యూస్ ఉన్నాయి కదా, అవి నేర్చుకోండి. ఫోటోసింథసిస్ అంటే మెయిన్గా దీంట్లో మనకి ప్లాంట్స్ ఎలా ఫోటోసిన్స్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అవన్నీ గుర్తుపెట్టుకోండి. మనకి ఫైనల్గా ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ ఎలా ఉంటుంది, ఫైనల్ స్టేజ్ ఎలా ఉంటుంది దాని గురించి. ఎన్విరాన్మెంటల్ అంటే డైలీ మన ఎన్విరాన్మెంట్లో ఇవే మనకి ఫారెస్ట్ని డిఫారెస్టేషన్ చేసినప్పుడు దానికి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్. సైంటిస్ట్ అంటే ఇప్పుడు ఏం లేదు, రీప్రొడక్షన్ సిస్టమ్ని సైంటిస్ట్ ఎవరు కనుగొన్నారు, తర్వాత హ్యూమన్ని డెవలప్మెంట్, అది ఎంబ్రియో ఎలా డెవలప్మెంట్ అయింది, సైంటిస్ట్ ఉంటారు కదా. ప్లాంట్స్ని కనిపెట్టింది ఎవరు, తర్వాత నెక్స్ట్ యానిమల్స్ యొక్క బాడీని, అలా డిఫరెంట్ సైంటిస్ట్ ఉంటారు కదా, వాళ్ళ గురించి నేర్చుకోండి. ఓకే, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి. ఇంకా ఏమైనా ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో ముందే వద్దాం. థ్యాంక్ యూ ఆల్.